దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ మూడవ దిన సాయంకాల ఉపవాస ప్రార్థనకు చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అయ్యా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. రైలు బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థనలో మనం ప్రత్యక్ష గుడారముల గురించి నేర్చుకుంటున్నాం. ప్రత్యక్ష గుడారంలో ఆవరణముల గురించి నేర్చుకుంటున్నాం. ఆవరణం ఎలాగూ నిర్మాణమైంది, ఆవరణం యొక్క ప్రాముఖ్యత ఏంటి, యేసు ప్రభు ఎలాగున ఆవరణంలో అనేక విషయాలు సాదృశ్యంగా ఉన్నాడు, మనం ఎలాగూ ఉండాలి అనేటువంటి విషయాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి నాన్న. 27వ అధ్యాయం 16వ వాక్యం. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్త వర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. 20 మూరల తెర ఉండవలెను. ఆమేన్. ఆవరణం యొక్క ద్వారముల గురించి మనం నేర్చుకుంటున్నాం. ద్వారం ఎవరన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారం అన్నాడు. ఆ ద్వారము గుండా ప్రవేశించిన వారు ఏమవుతారట? రక్షింపబడి మేత మేస్తారు అని చెప్పాడు. ఆ ఆవరణము గుండా ఆ ద్వారము గుండా ఎవరు ప్రవేశిస్తారట? సత్యమును ఆచరించు నీతిగల జనులు, అలాగనే నీతి న్యాయములను అనుసరించి బ్రతికేవారు, అభిషేకము పొందినవారు, అలాగనే ఆయన స్వరం విన్నవారు. ఎవరినారా? ఆయన స్వరం విన్నవారు ప్రవేశిస్తారు అని వ్రాయబడింది. ఆ ద్వారం దగ్గర ఏముందంటే అనేక ఉన్నాయి. స్వస్థత, రక్షణ, విడుదల, ఆశ్రయం అన్నీ ఉన్నాయి ద్వారం దగ్గర. ద్వారం దగ్గర. ఈ ద్వారములోనికి ప్రవేశిస్తున్న వారికి ఏ ఆధిక్యత కలుగుతుంది? ఆమేన్. ఇది ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి పాఠం. ఏ ఆధిక్యత కలుగుతుంది? రక్షణ మాత్రమేనా? ఇంకేమైనా కలుగుతాయా అనేటువంటి విషయాలను జాగ్రత్తగా మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ప్రాముఖ్యమైనది రక్షణే కలుగుద్ది. రక్షణ ద్వారా మరికొన్ని ఆధిక్యతలు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ విషయాలను మనం నేర్చుకుందాం. రైట్. ఇప్పుడు ద్వారం యొక్క తెర ఎలాగ చేయబడింది? ద్వారం యొక్క తెర ఏ రంగులు ఉన్నాయి? నీల, ధూమ్ర, రక్తవర్ణం. ఇవి దేనికి సూచన? ఈ రంగులు దేనికి సూచన? ఈ రంగుల ద్వారా దేవుడు మనకేం పాఠం నేర్పిస్తున్నాడు అనేటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. ఇప్పుడేమో ఇక రాయబడింది నీల, ధూమ్ర, రక్తం. అంటే పైన నీలము, మధ్యలో ధూమ్ర, కింద రక్తం. ఇక్కడ రాయబడి ఉంటుంది, వెనకాల తెరకి అలాగున రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అంటే కింద నుండి పైకి వెళ్దాం. వెలుపల నుంచి లోపలికి వెళ్తున్నాం కదా. అలాగే కింద నుండి పైకి వెళ్దాం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఏ వర్ణం అట? మొదటగా ఇప్పుడు చెప్పండి. కింద ఏ వర్ణం ఉంటుంది? రక్తవర్ణం. అట్లా రావాలి మీరంతా. ఏ వర్ణం ఇది? రక్తవర్ణం దేనికి సూచన? ప్రభువైన యేసయ్య రక్తానికి సూచన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యం. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాను. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈయన నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చాడు. నీళ్ళు ఎక్కడ అనుగ్రహించబడ్డాయి? నీళ్ళ గురించి చెప్తారా మీరు? నీళ్లు ఎక్కడ ఇవ్వబడ్డాయి ఇజ్రాయేల్ ప్రజలకు? అరణ్యంలో వారు వస్తున్నప్పుడు, దప్పికొన్నప్పుడు బండ నుంచి కొట్టాడు కదా, ఆ బండ నేనే అన్నాడు, ఆ నీటి ఊట కూడా నేనే అన్నాడు. ఇప్పుడు ఈ రక్తం ఎప్పుడు కార్చాడు యేసయ్యా? సిలువలో కార్చాడు. సిలువకు మునుపు కొట్టబడ్డాడు భయంకరంగా.
మన యొక్క జన్మ కర్మ పాపముల కొరకు ఆయన తన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తము కార్చుట ద్వారా మనందరికీ రక్షణ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎలా వచ్చాడంటే బిడ్డలారా, నీళ్ళ ద్వారా రక్తం ద్వారా వచ్చాడు. మరి సాక్ష్యం ఇచ్చింది ఎవరు? అక్కడ కింది వాక్యం చదవాలో వాక్యం, ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు అనగా ఆత్మ నీళ్లు రక్తము ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీళ్ళ ద్వారా వచ్చిన వాడు, మొదటగా ఇజ్రాయేల్ ప్రజలకు నీళ్ళు ఇచ్చిన వాడు ఎవరో కాదు, యేసయ్య. అలాగనే మనందరి కొరకు, మన పాపాల కొరకు రక్తం కార్చిన వాడు యేసయ్య. అలాగనే దేవుని ఆత్మ ద్వారా దిగి వచ్చిన వాడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. దేర్ ఆర్ వన్. వీరందరూ ఒక్కటే. ఆ ఒక్కడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రక్తం ద్వారా వచ్చాడు. ఆ రక్తవర్ణం దేన్ని సూచిస్తున్నట్టు? ఆ ద్వారం దేన్ని సూచిస్తుంది? యేసయ్యను సూచిస్తుంది. అక్కడ ఆయన చేసినటువంటి సిలువ త్యాగాన్ని చూపెడుతుంది ఆ రంగు. ఆయన కార్చిన రక్తాన్ని చూపెడుతుంది ఆ రక్తవర్ణం. ఎందుకు కార్చాడు ఆ రక్తము? మనందరి కొరకు కార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఆ రక్తం చేత మనం అందరం ఏం కావాలి? కడగబడాలి. ఆ రక్తాన్ని మనం ఉచ్చరించాలి. ఆమేన్, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వాక్యాలు చదువునానా? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చూసారా? క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన, ఎవరి రక్తం? ఇప్పుడు యేసయ్య రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా నుండి రక్షింపబడి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రక్తం మనల్ని రక్షించింది. యేసయ్య రక్తం ఏం చేసింది? మనల్ని రక్షించింది. ఆయన రక్తము మనల్ని రక్షించింది. పాపం శాపంలో కొట్టుమిట్టాడుతున్న మనల్ని ఏం చేసింది? ఆ రక్తము రక్షించింది. మన దోషములన్నీ కడిగి పవిత్రపరిచింది అంటాడు 1 యోహాను పత్రిక 1:7. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రతి దోషం, ప్రతి పాపమును కడిగింది ఆ రక్తం. అందుకని ఆ రక్తవర్ణం దేన్ని సూచిస్తుందంటే బిడ్డలారా, యేసయ్య రక్తాన్ని సూచిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆ తెరద్వార లోపలికి ప్రవేశించేవారు ఏం పొందుతున్నారు? రక్షణ పొందుతున్నారు. ఎలాగునా? యేసయ్య రక్తము చేత కడగబడి, జన్మ కర్మ పాపములు కడగబడి, యేసయ్య రక్తం చేత కడగబడి, ప్రతి దోషము కడగబడి నివారణ అయి ఇప్పుడు ఏం జరుగుతుంది? వారికి రక్షణ దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తూర్పున ఉన్నటువంటి ఆ ఆవరణం యొక్క ద్వారము మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూపెడుతుంది. ఆ రక్తపు ఆ రంగు, రక్తవర్ణము ఆ రంగు యేసయ్య రక్తాన్ని చూపెడుతుంది. ఆయన మన కొరకు కార్చిన రక్తాన్ని చూపెడుతుంది. మనందరి కొరకు కార్చిన రక్తాన్ని సూచిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రక్తం చేత మనం అందరం ఏం కావాలన్నా? కడగబడాలి. యేసు రక్తమును ఎప్పుడు ఉచ్చరించాలి. యేసు రక్తమును ఉచ్చరించాలి ఎప్పుడు. మనం చాలా సంగతులు ఉన్నాయి. నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఆయనే. ఆ రక్తమే ప్రతి పాపిని కడిగి నీతిమంతునిగా తీర్చింది. ప్రతి దోషమును కడిగి పరిశుద్ధులనుగా మార్చింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ కలగజేసింది. అది రక్తవర్ణం. రెండవది ఏ వర్ణం? రెండవది ధూమ్రవర్ణం. రెండవది ఏంటి నాన్న? ధూమ్రవర్ణం. ధూమ్రవర్ణం. చదవండి నాన్న, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 15 వాక్యం.
అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసెనారతో చేయబడిన ధూమ్ర వర్ణములు గల వస్త్రమును ధరించుకొనిన వాడై రాజు సముఖము నుండి బయలుదేరెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ మొదటి మాట మళ్ళీ చదువు. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును. ఏ వస్త్రం ఇవి? రాజవస్త్రం. మళ్ళీ కింద అంటాడు ధూమ్ర వస్త్రము కూడా ధరించాడు. ఏ వస్త్రం నానా? ధూమ్ర వస్త్రమును కూడా ధరించాడు. ఇప్పుడు ధూమ్ర వస్త్రం దేన్ని సూచిస్తుంది? రాజరికాన్ని సూచిస్తుంది. ఆమేన్ చెప్పలే మీరు? హల్లెలూయా. ధూమ్రం రంగు దేన్ని సూచిస్తుంది? రాజరికాన్ని, అనగా అధికారానికి సూచన. రాజరికానికి సూచన. ప్రభు అయిన యేసుక్రీస్తు రాజరికానికి సూచన. యేసయ్య అధికారానికి సూచన. వస్త్రాలు ఒక్కొక్కటి ఇలాగుంటాయి. ఊదా రంగు, తెలుపు రంగు, ధూమ్రము. ఊదా రంగు, తెలుపు రంగు, ధూమ్రము. అవి రాజవస్త్రాలు అన్నాడు ఆయన. ఏ వస్త్రాలు అన్నాడు? రాజవస్త్రములు ధరించి. ఎవరి మొర్దెకై? యూదుడే, కానీ దేవుని సేవకుడు. మొర్దెకై అంటే సేవకుడు. ఈ మొర్దెకై ధరించుకున్నటువంటి వస్త్రాలు నానా దేనికి సూచన అంటే రాజరికానికి సూచన. క్రీస్తు రక్తం చేత, ఒకటి ఎరుపు రంగు అంటే క్రీస్తు రక్తం చేత కడగబడుతున్నాం మనం. రెండవది ఏం పొందుకుంటున్నామంటే దేవుని యొక్క అధికారాన్ని పొందుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య రాజరికపు అధికారాన్ని పొందుకుంటున్నాం. క్రీస్తు రక్తం చేత కడగబడిన మనల్ని ఏమన్నాడు? మీరు రాజులైన యాజక సమూహము అన్నాడు. అంటే రాజరికాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ ద్వారం గుండా ప్రవేశించిన వారికి ఒక అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మరి ఆయన ఎవరై అంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడట ఆయన. ఆమేన్. రోమా 9వ అధ్యాయం 4-5 వాక్యాలు చదువు. వీరు ఇజ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు శరీరమును బట్టి యేసుక్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవుడేనా? వాక్యంలో క్లియర్గా రాయబడింది. చాలా మంది అంటారు యేసుక్రీస్తు దేవుడని ఎక్కడుంది? యేసుక్రీస్తు దేవుడని ఆయన చెప్పుకున్నాడా, చెప్పుకోలేదే అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు. మంచిదే, మీ ప్రశ్న మంచిదే, కానీ ఇక్కడ పౌలు దానికి ఆన్సర్ చెప్తున్నాడు. దత్తపుత్రత్వములు వేరువి, అర్చనాచారములు వేరువి, పితరులు వేరువారు. యేసుక్రీస్తు వీరిలో పుట్టాడు. ఆ యేసుక్రీస్తు ఎవరంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు రాజకుమారుడు రాజు అవుతాడా, ఇంకేమవుతాడు? దేవుని కుమారుడు దేవుడు అవుతాడా, ఇంకేమవుతాడు? మరి ఇంకా దానికి ఎందుకు సార్ పెద్ద ప్రశ్న, లొల్లి, గొడవలు ఇవన్నీ? మామూలుగా లేవు సార్ ఇవన్నీ. మీరు వినరు కానీ ఓ పెద్ద డిబేట్స్. యేసు క్రీస్తు దేవుడని ఎవడని అంటే వాడిని చంపేస్తారట. బాంబు జానేదో మనకెందుకు కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వద్దు నాయన, ప్రభు చెప్తున్నాడు ఇక్కడ క్లియర్గా. దైవజనుడైన అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు యేసయ్య సర్వాధికారి అయిన దేవుడు. ఎవరన్నా? యేసయ్య సర్వాధికారి అయిన దేవుడు ఆయన. ఇప్పుడు ఆయన అధికారం ఎవరికి ఇచ్చాడు? మరి ఆయన ప్రజలమైన మనకు అధికారం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఆయన. ఆయన బిడలమైన మనమెవరు? మరి ఆయన బిడలమైన మనమెవరము? మనము కూడా అన్నిటి మీద అధికారము పొందిన వారమే. ఆమేన్, హల్లెలూయా. రాజు బిడ్డలు రాజులే. అందుకని అన్నాడు
మీరు రాజులైన ఏర్పరచబడిన ప్రజలు కదా, ఏర్పరచబడిన ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహం అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదే ఘనతనిచ్చాడు మనకు కూడా, అదే ఘనతనిచ్చాడు, అదే మహిమనిచ్చాడు, అదే అధికారాన్ని ఇచ్చాడు, అదే ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఎవరం సార్ మనం ఎన్నిక లేని వారు, ఓ పక్క పల్లెటూళ్ళలో పుట్టిన వాళ్ళు, ఓ పూరి గుడిసెల్లో బ్రతికిన వాళ్ళు, ఓ పేద స్థితిలో బతికిన వాళ్ళం. మనల్ని తీసేసి ప్రభు ఏం చేశాడు? మనల్ని రాజులు అన్నాడు. ధూమ్ర రంగు దేన్ని సూచిస్తుంది అంటే రాజరికాన్ని సూచిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. రాజరికాన్ని సూచిస్తుంది, అధికారాన్ని సూచిస్తుంది. అధికారం. బిడ్డలారా, నేను అందుకే అంటాను, ఎప్పుడు మనము ఎవరము ఈ ప్రపంచంలో దేనికి భయపడరాదు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, సర్వ అధికారం కలిగిన దేవుడు. ఆయనకు లోబడింది ఏది లేదు ఈ సృష్టిలో, ఆయనకు భయపడింది ఏది లేదు. ఇప్పుడు ఒక అధికారికి మనం భయపడతామా లేదా? అంతేనే కాదు, ఓ ఎస్పీ వచ్చిండు, ఓ డిఎస్పీ వచ్చిండు, కలెక్టర్ వచ్చిండు, ఓ మండలాధికారి వచ్చిండు, ఓ గ్రామాధికారి వచ్చిండు, ఓ జిల్లా అధికారి వచ్చిండు, అమ్మా ఓ దేశాధికారి. అధికారికి భయపడతామా లేదా? భయపడతాం. అయితే ప్రభు మనకు కూడా అన్నిటి మీద, అందరి మీద అధికారం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చదవండి ఆ మాటలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వాక్యం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరికి? ఆయన శిష్యులకి, ఎవరికి? ఆయన సేవకులకి. కనుక సేవకుడా భయపడకు, దైవజనుడా భయపడకు, సహోదరుడా దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సర్వ సృష్టి మీద నీకు అధికారం ఇచ్చాడు. దేవుని సేవకుడైన యెహోషువ ప్రార్థన చేశాడు, ఏ సూర్య చంద్రులారా నక్షత్రములారా ఎక్కడ నిలిచిపోండి అన్నాడు. ఆగాయా లేదా? ఎంత అథారిటీ, ఎంత పవర్! అది సృష్టి మీద అధికారం ఇచ్చాడు. సృష్టి మీద అధికారం. ఆగిపోయాయి. సర్వాధికారి అయినటువంటి బిడ్డలం మనమందరం. ఆమేన్, హల్లెలూయా. ప్రకృతి మీద అధికారం, సూర్య చంద్రుల మీద అధికారం. దయ్యాలెంతరా? దయ్యాలెంత, దురాత్మలెంత? కాకపోతే కొంచెం పీడిస్తాయి కావచ్చు, కొంచెం భయపడితే బాధపడతాయి కావచ్చు. కానీ నిజంగా దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ప్రార్థన అభిషేకం కలిగి, ఆత్మాభిషేకం కలిగి గద్దిస్తే అది ఎంతటి దురాత్మలైనా పారిపోతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ప్రకృతి మీదనే, ఆయన సృష్టి మీదనే మానవునికి అధికారం ఇచ్చాడట. కీర్తనలో అంటాడు కదా, అయ్యా మానవుని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పటి వాడయ్యా, నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పడి వాడయ్యా, వాడికి నీ చేతి పని మీద అధికారం ఇచ్చితివి అన్నాడు. ఇక అన్ని రిఫరెన్స్ చెప్పడానికి కుదరదు కనుక నోటికి చెప్తున్నాను. మానవుడు ఏ పాటు వాడయ్యా, నరమాత్రుడి జ్ఞాపకం చేసుకున్న వాడు ఎంత చూడయ్యా, వానికి నీ చేతి పనులన్నిటి మీద అధికారం ఇచ్చావు కదా ప్రభా అంటాడు. అవునయ్యా, వాడు నా బిడ్డ, హల్లెలూయా, వాడు నా కుమారుడు, వాడు నా కుమారుడు అని చెప్పి బిడ్డలారా మనకు సర్వ సృష్టి మీద అధికారం ఇచ్చాడు. పాఠం ఏంటంటే ఎప్పుడైతే ద్వారం నిండా మనం లోపలికి ప్రవేశిస్తామో అధికారము పొంది లోపలికి వెళ్తాము. హల్లెలూయా. క్రీస్తు రక్తం చేత కడగబడి నీవు అధికారం పొందుకున్నావు, దేవుని అధికారం పొందుకున్నావు. ఏలియా ప్రార్థన చేశాడు, ఆకాశం నుంచి అగ్ని దిగులుగా అన్నాడు. దిగిందా లేదా? దిగింది. ప్రభు అయిన యేసు క్రీస్తు శాసించిన, ఏ సముద్రమా ఆగు, నీళ్లు నిమ్మలంగా, ఏ తుఫాను ఆగిపోన్నాడు. గద్దించగానే ఆగిపోయాయి. అసలు ఇంత అధికారం ఎక్కడ దీనికి? ఏంది అసలు మామూలు ఈ అధికారం అది అని శిష్యులు ఆశ్చర్యపోయారు. బిడ్డలారా,
యేసయ్య తన సేవకులమైన మాకును ఆయన ప్రజలైన మీకును అందరికీ అదే అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. తన శిష్యులను తన సేవకులను పంపుతూ అధికారము, దురాత్మ శక్తుల మీద అధికారం ఇచ్చి, సాతాను చీకటి చేతబడి మంత్రశక్తుల మీద అధికారం ఇచ్చి, రోగుల మీద అధికారం ఇచ్చి పంపాడట. కాకపోతే ఆ అధికారాన్ని కొంతమంది వినియోగిస్తున్నారు, కొంతమంది మాకెందుకులా ఈ గోలని వదిలేస్తున్నారు. అధికారం ఇచ్చే పంపుతాడు ఆయన. ఒక సేవకుని ఎక్కడికైనా పంపితే అధికారం ఇచ్చే పంపుతాడు ఆయన. ఆ ప్రాంతానికి ఆ పట్టణానికి కావలసినటువంటి ఆ శక్తుల మీద, ఆ రోగముల మీద, ఆ సమస్త ఆ కార్యాల మీద అధికారం ఇచ్చి పంపుతాడు ఆయన. సేవకుని అధికారం ఇచ్చి పంపుతాడు ఆయన. కాబట్టి దేవుని సేవకులమైన మేమైనా, దేవుని ప్రజలైన మీరైనా ఆ అధికారాన్ని పొందుకుందుముగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు లూకా సువార్త చదవాలి, 10వ అధ్యాయం 19వ వాక్యం. 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును, శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? శిష్యులకు చెప్తున్నాడు. మరి విశ్వాసులకు చెప్పట్లేదా? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడు, నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడును. నా నామమున దయ్యములను రోగుల మీద చేతులు ఉంచినప్పుడు బాగవుతారు. నేను అందుకే చెప్తున్నాను, ఈ అధికారము నాకు మాత్రమే, ప్రతి సేవకునికి మాత్రమే కాదు, ఒక మంచి విశ్వాస వీరులకు, అంటే విశ్వాసముతో ప్రార్థనలో పోరాడుతూ విశ్వాసంతో బ్రతికే వారికి, అభిషేకం పొందిన వారికి కూడా ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఆయన బిడలమైన మనకు ఈ అధికారం ఇచ్చాడు ఆయన. ఈ ధూమ్రవర్ణం దేన్ని సూచిస్తుందంటే అధికారాన్ని, రాజరికానికి సూచన, అధికారానికి సూచన. ఇది దాని ఆత్మీయ అర్థం. ఇప్పుడు ఆ ద్వారం గుండా ఎవరైతే లోపలికి వెళ్తున్నారో ఒకరు రక్షింపబడుతున్నారు, రెండవది దేవుని అధికారం పొంది లోనికి వెళ్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అర్థమైంది, ఎవరైతే దేవుని ద్వారం గుండా, దేవుని మందిర ద్వారం గుండా ఎవరైతే లోపలికి వస్తున్నారో వారు ఏమవుతున్నారు? రక్షింపబడుతున్నారు, మేత మేస్తున్నారు, వాక్యాన్ని మేస్తున్నారు, దేవుడిచ్చే అధికారాన్ని పొందుకుంటున్నాం. ఇక భయం ఎందుకు మీకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకెందుకు భయం? నానా ఎవరికి భయపడొద్దు. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధైర్యంగా పోరాడాలి. పోరాటం ఉంది లేదని చెప్పను, మళ్ళీ పోరాటం ఉంది. మనము పోరాడునది అన్నాడు. పోరాటం ఉంది. ఈ పోరాటానికి తగినటువంటి కెపాసిటీ, తగినటువంటి అధికారం ప్రభు నీకు ఇచ్చాడు. ఆ అధికారం ఇచ్చాడు. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని నేను చెప్పాను, అన్నిటి మీద అందరి మీద అధికారం ఇచ్చాడు. నువ్వు గనుక విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే నువ్వు అడిగింది ప్రతిదీ పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుని కార్యం. నానా బిడ్డ, దేవుని కార్యం ఇది ఒక్కటే. ఆవగింజంత విశ్వాసం ఉంచి అన్నాడు. ఏమన్నాడు? ఆవగింజంత విశ్వాసం ఉంటే అన్నాడు. అని ఏమన్నాడు? ఈ కొండను చూసి వెళ్ళి సముద్రంలో పడమంటే, అరే ఇంత ఘనకార్యం జరుగుద్దే, ఇంకెందుకు నాన్న మనకు భయం? ఇంకెందుకు భయం? మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ఎవరమో తెలుసా? సర్వాధికారి అయిన దేవుని బిడ్డలం. హల్లెలూయా. ఆయన ఏ అధికారం అయితే పొందుకున్నాడో ఆ అధికారాన్ని మనకందరికీ అనుగ్రహించాడు ఆయన. ప్రకృతి మీద అధికారం. చాలామంది దైవజనుల చరిత్రను కనుక మనం చదివితే, ఈ మీటింగ్స్ పెట్టినప్పుడు వర్షాలు పడతాయి కొన్నిసార్లు. దైవజనులే వర్షమా నజరుడైన యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను ఆగిపో అనగానే ఆగిపోయిన సందర్భాలు ఎన్నోనట. అంతెందుకండి, నిజంగా నేను చెప్తున్నాను, మీ అందరికీ తెలుసు, ఎన్నిక లేని మనం, లెక్కలో లేని మనం ఒకసారి మేలో మీటింగ్స్ ఏర్పాటు చేసినాం. గుర్తుందా మీ అందరికీ? మేలో మన మీటింగ్స్కు ముందు వర్షం పడింది, గాలి తుఫాను లేచి అంత ఆగమాగం చేసింది. ఇంకా మనం ఏం చేసినాం? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాం. మీటింగ్ అయిపోయాక ఇంత వర్షం పడలే కదా.
మీటింగ్ అయిపోయాక చుక్క వర్షం, మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత భయంకరమైన గాలి తుఫాను వర్షం. ఎన్నిక లేని మనం, అందుకని నేను అంటాను, ఎన్నిక లేని మనం, ఏ లెక్క లేని మనం ఆయన సన్నిధిలో విశ్వాసం ఉంచి ప్రార్థన చేశాం, గాలిని గద్దించాం, తుఫాను ఆపాం, ఆగిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. ఇది జరిగిన సమస్య అని చెప్పేది కట్ట కాదు, మీ అందరూ తెలిసిందే కదా, చూసిందే కదా, మీరు ప్రార్థన చేసిందే కదా ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. ఆయన బిడ్డలమైన మనకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. సేవకులకు అధికారం ఇచ్చి పంపాడు. దయ్యముల మీద, దురాత్మ శక్తుల మీద, రోగముల మీద అన్నాడు. హాస్పిటల్ పోయిన టాబ్లెట్ వేసుకుంటే అయిపోతుంది కదా, పర్వాలేదు, పోయేటోళ్ళు పోవచ్చు, ఉండేటోళ్ళు ఉండొచ్చు, కానీ పాస్టర్గా మాత్రం మనమైతే ప్రార్థన చేయాలి కదా. పొందుకోండి అధికారం, పొందుకోండి అభిషేకం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నిటి మీద, అందరి మీద మనకేం చేశాడు? దేవుడు అధికారం ఇచ్చాడు. ఆమేన్. అధికారం ఇచ్చామన్నాడు. ఈ లోకాధికారులకు లోబడమన్నాడా, ఎదిరించమన్నాడా? లోబడమన్నాడు. అది చూడు మరి, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అయినను అన్నిటి మీద, అందరి మీద అధికారం ఇచ్చాడు. బిడ్డ, ఈ లోకంలో బ్రతుకుతున్నావు కనుక నానా, ఇదిగో ఈ లోకాధికారులకు లోబడురా అన్నాడు. అందుకే మనం వాళ్ళకు లోబడతాం, ప్రార్థన చేస్తాం. ప్రభువా వారిని రక్షించండి, ఆశీర్వదించండి, వారిని కాపాడండి అని వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనకిచ్చిన అధికారం చెప్పిన మనకు కావాలనుకున్నది ప్రతిదీ అడిగి దేవుని యొద్ద మనం పొందుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన ధూమ్రవర్ణం దేన్ని సూచిస్తుంది? అధికారాన్ని సూచిస్తుంది. అంటే ఆ ద్వారము గుండా లోపలికి వెళ్ళేవాడు ఒకడేమవుతున్నాడు? రక్షింపబడుతున్నాడు. రెండు, మేత మేస్తున్నాడు. మూడవది ఏంటిది? అధికారాన్ని పొందుకుంటున్నాడు. అధికారం పొందుకోవాలి. అర్థమవుతుందా? రైట్. మూడవది, టైం అయిపోతూనే ఉంటుంది. మూడవది ఏంటిది? నీలవర్ణం. ఈ నీలవర్ణం దేన్ని సూచిస్తుంది? ఇప్పుడు చదువు యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26-27. వాటి తలలపైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిది ఒకటి కనబడెను. ఏంటిది ఇది? కాదు, ఏ కలర్ ఉన్నది ఇది? నీలకాంతమైన, అంటే నీలి రంగులో ఉన్నది. నీలకాంతమయమైన, నీలి రంగుతో నిండిన, నీలకాంతమయమైనటువంటి ఒక సింహాసనమును చూచితిని. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. ఎవరు నరస్వరూపి? ఈ దర్శనం ఎవరు చూస్తున్నారు? దేవుని సేవకుడు, ప్రవక్త అయిన యెహెజ్కేలు చూస్తున్నాడు. దేవుని సింహాసనం ఉంది. ఎలాగున్నది? నీల కలర్లో ఉంది, నీలి రంగు కలర్లో ఉన్నది. నీలి కాంతిమయమైన సింహాసనం. ఆ సింహాసనం అందు దేవుడు కూర్చున్నాడు. ఇప్పుడు ఆ సింహాసనం దగ్గరకు ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా? నరస్వరూపి అయినా, నరస్వరూపి ఒకడు ఆసీనుడై ఉండెను. ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్షకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ఆమేన్. ఎవరిదటిది? యెహోవా స్వరూప దర్శన ప్రభావం. అందరూ ఆమేన్ చెప్పండి. ఈయన సింహాసనం ఎలాగున్నది? నీలి కాంతిమయమై ఉన్నది. దీని మీద ఎవరు కూర్చున్నాడు? యెహోవా కూర్చున్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అని ఇప్పుడు దేన్ని సూచిస్తుంది? ఇది నీలి రంగు దేవుణ్ణి సూచిస్తుంది, దేవుని సింహాసనమును సూచిస్తుంది. ఆకాశం ఏ రంగులో ఉంటుంది నాన్న? ఎలా ఉంటుంది? నీళ్ళు. అంటే ఆకాశమందు ఆసీనుడైనటువంటి, మహాకాశముల మీద ఆసీనుడైనటువంటి దేవుణ్ణి సూచిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం కదా ఇది. ఆ రంగులో ఇంత మర్మం ఉన్నది, ఇంత అర్థం ఉన్నది. ఆ నీలి రంగు దేన్ని సూచిస్తుంది అంటే దైవత్వాన్ని సూచిస్తుంది, దేవుణ్ణి సూచిస్తుంది, దేవుని సింహాసనాన్ని సూచిస్తుంది, దేవుని సింహాసనాన్ని సూచిస్తుంది. దాన్ని ఎవరు కూర్చున్నారు? దేవుడు కూర్చున్నాడు. యెహోవా స్వరూప దర్శనం అది.
ఎలా ఉన్నాడు ఆయన? నరస్వరూపిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నరస్వరూపిగా ఉన్నాడు. రైట్. ఇప్పుడు నేను మీ అందరికి ఒక మాట చెప్తాను. ఈ లోకంలో దేవుణ్ణి ఏ మానవుడైనా ఎప్పుడైనా చూశాడా? ఏ మానవుడైనా ఎప్పుడైనా దేవుణ్ణి చూశారా? తిమోతి 6వ అధ్యాయం 16వ వాక్యం నుంచి. సమీపింపరాని తేజస్సులో 15 నుంచి చదువు. 15 నుంచి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. మరి ఈయన ఎట్లా చూసిండు? ఈయన ఎలాగ చూసిండు కదా? ఇప్పుడే ఈయన చెప్పిండు కదా ఇక్కడ పౌలు. ఇవే కొన్ని త్రిత్వమును గురించినటువంటి మర్మాలు కొన్ని ఉన్నాయి. అవి ఇప్పటికీ అర్థం కావట్లేదు. చాలామంది మహా పరిశుద్ధులు ఒక పోరాటం చేస్తున్నారు. దాని గురించి బయటికి తీయనీకి, దాని గురించి చెప్పనీకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం వచ్చి ఇది దాని గురించి చెప్పేది కాదు. సమయం వచ్చింది కనుక ఒక మాట చదివిపించాను. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు ప్రకాశిస్తూ ఎవరికి కనబడినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ లోకంలో మానవుల్లో ఎవడు చూడలేదు, చూడనేరడు. మరి మోసే గురించి రాయబడింది, ముఖాముఖిగా దేవుని యెహోవాను చూసిన మోసే వంటి వాడు ఎవరు? మరి ఇప్పుడు హెచ్కెల్ కూడా చూస్తున్నాడు కదా, అదే స్వరూప దర్శనం. ఆమేన్. ఇదే అర్థం కాదు. మరి ఇవే మర్మాలు అంటారు. ఇవే అర్థం కాని ఆ నరస్వరూపి ఎవరో కాదండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆది నుండి ప్రత్యక్షమైన వాడు, ఆది నుండి కనపరచబడిన వాడు, సేవకులకి దిగివచ్చి మాట్లాడిన వాడు, అలాగనే అనేకులను దర్శించిన వాడు, వాక్యమైన దర్శించిన వాడు, నరస్వరూపిగా వచ్చి దర్శించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అది ఆయన దర్శనం. అక్కడ అంటాడు ఇది యెహోవా స్వరూప దర్శనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఆ సింహాసనము దేన్ని సూచిస్తుంది అంటే యేసయ్య సింహాసనాన్ని, ఆయన కూర్చున్నటువంటి దాన్ని సూచిస్తుంది. ఆ సింహాసనంలో కూర్చున్నది ఎవరు అనగా దేవుడు. ఇప్పుడు ఈ నీలి రంగు దేన్ని సూచిస్తుంది అంటే దైవత్వాన్ని సూచిస్తుంది. అందరూ ఏమని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దైవత్వాన్ని సూచిస్తుంది. అంటే మానవుడి ద్వారమున లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు మీకు దొరుకుతున్న ఆధిక్యత ఏంటిది? 1 రక్షణ దొరుకుతుంది, 2 మేత దొరుకుతుంది, 3 అధికారము దొరికింది. ఇప్పుడు 4వది ఏం దొరికింది? 4వది ఏం దొరికింది నాన్న? దైవత్వం అనండి. దేవుని పోలిక. మానవుడు ఎవరి పోలిక? దేవుని పోలిక. నరుని దేవుడు ఆయన పోలిక చొప్పున చేశాడు. కానీ నరుడు ఏమయ్యాడు? చెడిపోయాడు, పాపంలో పడిపోయాడు, కనుక వదిలేసిన దేవుడు. ఇప్పుడు మళ్ళీ దేవుడు ఆలోచించాడంటే ఇదే ప్రత్యక్ష గుడారం గుండా ఏ నరుడైతే లోపలికి వెళ్తాడో వాడు రక్షింపబడతాడు, మేత ఆహారం దొరుకుద్ది, అలాగనే వానికి అధికారం దొరుకుద్ది. ఫైనల్గా 4వది వానికి దైవత్వాన్ని సంచరించుకుంటాడు. చెప్పగట్టిగా ఆమేనని. హల్లెలూయా. మానవుడు దైవత్వాన్ని సంతరించుకోబోతున్నాడు. మానవుడు దైవత్వాన్ని సంతరించుకోబోతున్నాడు. కీర్తన 82 6-7 వాక్యాలు. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు. చూసారా? ఇతర మనుషులు చనిపోనట్లు మీరు కూడా చనిపోతారు. అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. ఆమేన్. ఎవరినన్నాడు ఈ మాట? ఎవరినన్నాడు? దేవుని బిడ్డలమైన మనల్ని అన్నాడు ఆయన. చెప్పగట్టి ఆమేనని. హల్లెలూయా. మీరు దైవాలు అన్నాడు. ఏమన్నాడు? మీరు దైవాలు అన్నాడు. ఎవరు దైవం లాంటి వారు? దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారే దైవములు.
చెప్పగట్టిగా ఆమేనని. దేవుని ఆత్మచేత ఎవరు నింపబడుతున్నారు వారే దైవములు. అందుకని ప్రభు ఏమన్నాడు? ఉదయకాలం చదివాం కదా, 2 కొరింథీ 3వ అధ్యాయం 17-18 వాక్యాలు చదువు. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువగు ఆత్మ చేత పోలికగానే ఎలా మార్చబడుతున్నావు నాయనా? ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగా, అనగా ఆత్మ పోలికలోనికి దేవుడు ఏ పోలికలో ఉన్నాడు, ఆ పోలికగా మార్చబడుతున్నాం, అనగా ఆత్మస్వరూపులుగా మార్చబడుతున్నాం. పునరుత్థానంలో ఎలాగుంటారట? పునరుత్థానంలో మనం ఎలాగుంటామట? దేవుని దూత వలె ఉంటామట. ఎలా ఉంటాం మనము? పునరుత్థానమందు పెళ్లికి ఇయ్యబడని, పెళ్లి చేసుకోబడిన వారు దేవుని దూతల వలె ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని దూతలు ఎలాగున్నాయి? దేవుని వలెనే ఉన్నాయి. అంటే మహిమా స్వరూపే. చూసారండి ఎంత అద్భుతం ఇది, ఎంత అద్భుతం, ఎంత ఘనత. మట్టి మానవునికి ఎన్నిక లేని మనకు ఆ ద్వారము గుండా ప్రవేశిస్తే ఎంత గొప్ప ఘనత దొరుకుతుందండి, ఎంత గొప్ప ఆధిక్యత దొరుకుతుందండి. రక్షణ దొరుకుతుంది, మేత దొరుకుతుంది, అధికారం దొరుకుతుంది, ఇంకా దైవత్వాన్ని సంతరించుకోబోతున్నాం, అనగా దేవుని వల్ల మార్చబోతున్నాం, యేసయ్యలాగా మార్చబడబోతున్నాం. యేసయ్య పోలిక. అందుకనే 1 కొరింథీ 15వ అధ్యాయంలో రాయబడినదిగా, భూ సంబంధి అయినటువంటి మానవుడు ఎట్టివాడో పరలోకం నుంచి వచ్చిన వాడు అట్టివాడే. ఈ మానవుడు ఏం సంతరించుకోబోతున్నాడు? ఎన్న వాక్యం? 19:50 చదువు. 1 కొరింథీ 15వ అధ్యాయం 48. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరించు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏం ధరించుకోబోతున్నాం మనం అందరము? పరలోక సంబంధి, అనగా దేవుని పోలికను ధరించుకోబోతున్నాం. ఎంత ఆధిక్యత మనకు, ఎంత గొప్ప ధన్యత ఎన్నికలేని మనకు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకోండి. ఆవరణము వెలుపలే వదిలేయండి. ఎక్కడ వదిలేయాలన్నా? ఆవరణము వెలుపలే వదిలేయాలి. ఆవరణము ద్వారము గుండా ప్రవేశిస్తున్న నీవు రక్షింపబడుతున్నావు. మేత అనగా దేవుని వాక్యమును మేతను వేస్తున్నావు. దేవుని అధికారంను పొందుకుంటున్నావు. దైవ స్వరూపిగా మార్చబడబోతున్నావు. పరలోక సంబంధి ఎట్టివాడు ఆ పోలికను మనం ఏం చేస్తున్నాము? దైవ పోలికను ధరించుకోబోతున్నాం. ఇది నీలం అంటే అర్థం. నీలి రంగుకు ఇంత అర్థం ఉండదు. నీలం అంటే దేవుడు కూర్చున్న సింహాసనం, అంటే దైవత్వాన్ని సూచిస్తుంది. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఆకాశము నీలి రంగులో ఉంటుంది. ఆయన కూర్చున్న సింహాసనం నీలికాంతమయమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని పరిశుద్ధులు నీలి వర్ణము దైవత్వానికి సూచనగా వర్ణించారు. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వాక్యం కూడా చదివి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఏం ధరించుకోవాలి మనము? దేవుని పోలికగా పుట్టిన, ఏంటి నాన్న? దేవుని పోలికగా పుట్టిన ఏ స్వభావము? నవీన స్వభావం, అనగా నూతన స్వభావం. పాత స్వభావం ఏం కావాలి? పాతి పెట్టబడాలి. దేవుని ద్వారం గుండా ప్రవేశించబడినటువంటి ప్రతి వ్యక్తి యొక్క పాత స్వభావం పాతి పెట్టబడాలి. నవీన స్వభావం క్రీస్తు యేసు పోలికలోనికి ఎలాగైతే మనం మార్చబడాలనుకుంటున్నామో క్రీస్తు యేసు యొక్క స్వభావమును మనం ధరించుకోవాలి. ఏంటి ఆయన స్వభావం? ప్రేమ. ఏంటి నాన్న ఆయన స్వభావం? ప్రేమ, నీతి, పరిశుద్ధత, మంచి, జాలి, దయ, కనికరం. ఇది ఆయన స్వభావం. కనుక ఈ భూలోకంలోని ఆ స్వభావాన్ని మనం అలవాటు చేసుకోవాలి.
హల్లెలూయా. ఈ భూలోకంలోనే మనం అలాంటి స్వభావాన్ని కనుక అలవాటు చేసుకుంటే బిడ్డలారా, ఒక్క నిమిషంలో రెప్పపాటున, ఆమేన్, ఒక్క నిమిషంలో రెప్పపాటున మార్పు పొందుతాం. ఆయన ఉన్నట్టుగానే మనం ఉంటాం. ఆమేన్. ఆయన ఉన్నట్టుగానే మనం ఉంటాం. ఆయన పోలికలోనికి మార్చబడతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రేమతో నేను చెప్పేది ఒకటే, ఆ ద్వారం గుండా ప్రవేశించే వారికి తూర్పున ఉన్నటువంటి ఆ ద్వారం ఏంటిది? ఆవరణం యొక్క ద్వారం ఎవరైనారు? ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఉదయకాలం అనేక విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ ద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తున్న వారికి కలుగు ఆధిక్యత ఏంటిదానా? రక్షింపబడుతున్నాడు, మేత మేస్తాడు, రెండవది అధికారం పొందుకుంటాడు, మూడవది దైవత్వాన్ని సంతరించుకుంటాడు, నాలుగోది చెప్పనా, ఇక నిత్య జీవం కలిగి దైవత్వాన్ని సంతరించుకున్నాక ఇంకేం లేదు, అక్కడ ఉండిపోవడమే, నిత్య జీవం కలిగి బ్రతకడమే. ఆ మాట ఒకటి చదివిపిస్తే ముగిస్తాను. మత్తయి సువార్త 7:13-14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ద్వారం ఏంటిదంటే ఇరుకు. ఇది ఎక్కడ తీసుకుపోతుంది? నిన్ను నిత్య జీవానికి తీసుకుపోతుంది. ఆమేన్, హల్లెలూయా. దైవత్వాన్ని నీవు సంతరించుకోవడం మాత్రమే కాదు, దేవుని వలె మారడం మాత్రమే కాదు బిడ్డలారా, యుగాలు ప్రభుతో కూడా జీవించేటువంటి నిత్య జీవం మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడి నుంచి ప్రవేశించాలి? ద్వారం గుండా. ఏ ద్వారం అంటది? ఇరుకు ద్వారం. లేదు, చాలా మంది ఇది ఇరుకు ద్వారం, ఈ బోధ కఠినం, మందిరం చిన్నగానే ఉన్నది, బోధ కఠినంగా ఉన్నది. ఇళ్ళకి ఎందుకమ్మా? పెద్ద మందిరం వెళ్దాంపా, అక్కడ విశాలంగా ఉన్నది. విశాల దారిలో ప్రవేశించేవారు అనేకులు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విశాలమైన మార్గం కాదు కోరుకోవాల్సింది, ఇరుకు మార్గమే కోరుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అది ఇరుకు ద్వారమైనా పర్లేదు, ఆ ఇరుకు ద్వారంలో నువ్వు నడిచినట్లయితే ఆ ద్వారం నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? ఆ దారి ఎక్కడికంటే నిత్య జీవానికి నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవానికి నడిపిస్తుంది అది. కనుక రక్తవర్ణం అంటే యేసయ్య రక్తానికి సూచన, ధూమ్రం అంటే యేసయ్య అధికారానికి సూచన, నీలం అంటే యేసయ్య దైవత్వానికి సూచన. యేసయ్య దైవత్వాన్ని మనం సంతరించుకొని ఆ దైవ గుణములు కలిగి, అర్థమవుతుందా? ఇంకున్నాయి, చాలా ఉన్నాయి, కానీ చెప్పడం లేదు. ఇంకున్నాయి, చాలా సమయం అయిపోయింది కనుక ఉన్నాయి, చాలా ఉన్నాయి బిడ్డారా. పేతురులో ఉన్నాయి, అన్ని మిగతా చోట్ల ఆయన దైవ గుణాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ దైవ గుణాలను మనం సంతరించుకొని నిత్య జీవంలో ప్రవేశించుదాం, యుగాలు ప్రభుతో కూడా ఉందాం. ఆమేన్. దేవుడి మాటలు మనందరి వెనుకలో దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా.